నమస్తే. వెల్కమ్ టు మహాలక్ష్మి టాక్స్. గ్రహణానికి రాఖీ పండుగకు ఏమైనా సంబంధం ఉందా? మరి రాఖీ పండుగ విశిష్టత ఏంటి? ఇవి మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చంద్రశేఖర శర్మ గారు. వారి మాటల్లో ఈ విశేషాలన్నీ తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. బంధాలను మేళవించే కుటుంబం, ప్రేమ, ఆప్యాయత, బాధ్యత, త్యాగం, రక్షతి కలబోసుకున్నదే కుటుంబం అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కుటుంబ బంధాల్లో సోదరీ సోదరుల ప్రేమానుబంధం చాలా గొప్పది. పండు వెన్నెల చల్ల ధనంలా 10 కాలాల పాటు నిలిచేది ఈ బంధమే. ఈ దేశపు ఆడపడుచు అన్నా తమ్ముళ్ల సంక్షేమాన్ని ఎల్లప్పుడూ కూడా కోరుతూ ఉంటుంది. అందుకే ఆడపిల్లలను మనమంతా కూడా భారతీయ సనాతన సంప్రదాయంలో శ్రీ మహాలక్ష్మి రూపంగా చూస్తూ ఉంటాం, ప్రేమిస్తూ ఉంటాం. దైవం ఏదైతే మనకిచ్చిందో, ఇచ్చినటువంటి జీవశక్తినంతా కూడా చల్లని దీవెనగా మార్చి సోదరునికి చేతికి రక్షాబంధనం కడుతూ ఆమె ఆశీస్సులు అందజేస్తూ ఉంటుంది. అదే మన రాఖీ పండుగ, రక్షాబంధనం అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి రక్షాబంధనంలో మనకిప్పుడు వస్తున్నటువంటి శ్రావణ పౌర్ణమి రోజున ఈ రక్షాబంధన కార్యక్రమాన్ని మనమంతా కూడా వైభవంగా చేసుకుంటూ ఉంటాం. ఎన్నో ప్రాంతాలలో ఎన్నో పేర్లతో పిలువబడే ఈ యొక్క రక్షాబంధనంలో ముఖ్యంగా సోదరుని యొక్క ఆరోగ్యం, శ్రేయస్సు, తర్వాత ఆనందం కలగాలని సోదరి కోరుకుంటూ రాఖీ కడుతూ ఉంటుంది. ఆ రాఖీ కట్టేటప్పుడు మరి ప్రతివారు కూడా ప్రతి సోదరీమణి ఈ యొక్క శ్లోకాన్ని చదువుతూ రక్షణ కట్టాలి, రాఖీని బంధింపజేయాలి సోదరుడికి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అదేమిటంటే, ఏనబద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేనత్వా మవిబధ్నామి రక్షేమా మాచల మాచల అని చెప్పేసి ఈ యొక్క శ్లోకాన్ని ఆ రక్షణ కడుతూ సోదరి ఈ శ్లోకాన్ని చదువుకుంటూ రక్షణ కట్టాలి. అన్నా చెల్లెళ్ళ యొక్క మధ్య ఉన్నటువంటి ఆప్యాయత బంధమంతా కూడా ఈ యొక్క రాఖీలో ఉంటుందని చెప్పేసి మనకు ఎన్నో గాథలు దీనికి సంబంధించినవి ఉన్నాయి. అయితే ఈసారి రక్షాబంధనానికి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో చాలా, ఎందుకంటే 27వ తేదీ కట్టాలా, 28వ తేదీ కట్టాలా అని చెప్పేసి అనేకమైనటువంటి సంశయాలతో మనం అంతా ఉన్నాం. అయితే 27వ తేదీ ఉదయం 9 గంటల తర్వాత పౌర్ణమి వస్తూ ఉంది. కానీ మనకు 28వ తేదీ ఏదైతే ఉందో ఉదయతిథితో ఉన్నటువంటి దాన్నే లెక్క తీసుకుంటాం. కాబట్టి ఉదయతిథిన పౌర్ణమి 28వ తేదీ ఉంది. కాబట్టి ఆ పౌర్ణమి రోజున అందరూ కూడా సోదరీమణుల చేత రక్షాబంధన కార్యక్రమాన్ని చేయించుకోవాలి. మరి అదే 28వ తేదీన గ్రహణం కూడా ఉంది. కానీ ఆ గ్రహణము భారతదేశంలో కనిపించదు. కాబట్టి దాని యొక్క నియమాలు కానీ పాటించే అవసరం మనకు లేదు. ఆ గ్రహణం అనేది విదేశాలలో కనబడుతూ ఉంది. కాబట్టి భారతదేశంలో కనిపించినటువంటి గ్రహణానికి అపోహలు సృష్టించుకోవద్దు. మరి రక్షాబంధనానికి సంబంధించినటువంటి అనేక విశిష్టత మన పురాణ గ్రంథాల్లో ఉంది, చారిత్రక గ్రంథాల్లో కూడా కనబడుతూ ఉంది. మరి రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పే శ్రీరామచంద్రుని యొక్క రామాయణ కావ్యాన్ని చూసినప్పుడు ఒక దిక్కు మనకు సందర్భం కనబడుతూ ఉంటుంది. కౌసల్య తన కుమారుడైనటువంటి రామచంద్రునికి రక్ష కట్టి ఆశీర్వదించిందని చెప్పేసి పితృవాక్య పాలన కోసం వనవాసానికి బయలుదేరుతున్నటువంటి కుమారుణ్ణి పిలిచి ఆయన రక్షణ కోసం అని చెప్పేసి ఒక రక్షను ఆమె కట్టిందని చెప్పేసి మనకు రామాయణ గ్రంథం చెబుతూ ఉంది. మరి అదేవిధంగా ద్రౌపది కృష్ణుల యొక్క కథను విన్నా కూడా అసలు కృష్ణునికి ద్రౌపది వరుసకు మాత్రమే ఆడబిడ్డ, చెల్లెలుగా ఉంటూ ఉంటుంది. అయినా కూడా స్వంత చెల్లెలకు ఏ విధంగానైతే ఒక సోదరుడు ఉపయోగపడతాడో,
ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా కాపాడానికే సోదరుల యొక్క బాధ్యత ఉంటుందని చెప్పడానికి మరి ద్రౌపది కృష్ణుడు ఎన్నో సందర్భాలలో ఆమెకు రక్షణ చేశాడు. ఎప్పుడైతే కౌరవులు జూదంలో పాండవులను ఓడించిన తర్వాత ద్రౌపది యొక్క వస్త్రాలను ఆ యొక్క మరి దుర్యోధన తమ్ముడైనటువంటి దుశ్శాసనుడు లాగుతూ ఉంటాడో అప్పుడు అన్నా నీవు తప్ప నన్ను రక్షించే వాళ్ళు ఎవరు కూడా లేరని చెప్పేసి ద్రౌపది ప్రార్థన చేస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ వచ్చి రక్షిస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ బాధ్యత ఏమిటంటే సోదరులై ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క చెల్లెళ్ళకు కానీ అక్కలకు కానీ ఆపదలు వచ్చినప్పుడు రక్షించాలనే ఒక సూక్తిని మనకి ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పకనే చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా సుభద్ర అర్జునుల యొక్క వివాహం చేసినటువంటి కృష్ణ పరమాత్మ కూడా ఆ కథను చూసినా కూడా రోహిణి వసుదేవులకు బిడ్డ సుభద్ర. ద్వారకా నగరానికి ఆమె మరి గారాల పట్టి ఆడపడుచుగా ఆమె ఉంది. ఇక అన్నైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఏ విషయం ఉన్నా కూడా శ్రీకృష్ణ పరమాత్మకు సుభద్ర చెప్పేది. ఆమె మనసులో ఉన్నటువంటి విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత సుభద్రకు అర్జునుడికి కళ్యాణం చేసినటువంటి గొప్ప మహనీయుడు కృష్ణ పరమాత్మ. అంటే సోదరీమణుల యొక్క మనస్సులో ఉన్నటువంటి భావనను తెలుసుకొని మరి వివాహం చేసినటువంటి కృష్ణ పరమాత్మను కూడా మనం ఇక్కడ ఆదర్శంగా తీసుకోవచ్చు. అదేవిధంగా యముని యొక్క సహోదరి, ఆ కథ కూడా మనకు యమద్వితీయ అని చెప్పేసి దీపావళి పండుగ తర్వాత మనం చేసుకుంటూ ఉంటాం. ఆ రోజున కూడా యముడు ఎప్పుడు 24 గంటలు చాలా బిజీతోటే ఉంటాడు, కానీ ఒకానొకప్పుడు యమున ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఆమె ద్వారా రక్ష కట్టించుకున్నాడని చెప్పేసి అదొక కథ చెప్తూ ఉంటారు. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భార్య అయినటువంటి రుక్మిణికి సోదరుడు రుక్మి. అయితే కృష్ణ పరమాత్మ అంటే రుక్మికి శత్రుత్వం ఉన్నా కూడా ఒకానొకప్పుడు మరి ఆ యొక్క కృష్ణ పరమాత్మ ఒక సందర్భంలో రుక్మిణి సంహరించబోతూ ఉంటే రుక్మిణి వచ్చి అడ్డుపడుతూ ఉంటుంది. అంటే సోదరులను రక్షించే బాధ్యత కూడా మరి ఇక్కడ సోదరీమణి అయినటువంటి రుక్మిణి తీసుకుందని చెప్పేసి ఇటువంటి రాఖీ పండుగను వైభవంగా జరుపుకోవాలి. మరి రాఖీ కట్టేటప్పుడు కూడా మనం చెప్తూ ఉంటాం, నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనం దేశానికి రక్ష అని చెప్పేసి ఆ యొక్క రక్షాబంధన కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉంటాం. ఒకసారి చరిత్ర పుటలలోకి వెళ్తూ ఉంటే చారిత్రాత్మకమైనటువంటి కథలు ఎన్నో ఉన్నాయి. మరి ఇక్కడ ఆధారంగా తీసుకున్నప్పుడు రసపుత్ర స్త్రీ కర్ణావతి హుమాయు ఖాన్ చక్రవర్తికి రాఖీ పంపి అతని రక్షణ పొందిందని చెప్పేసి ప్రపంచ విజేత కావాలని దండెత్తి వచ్చినటువంటి అలెగ్జాండరు పురుషోత్తమ చక్రవర్తితో యుద్ధానికి దిగినప్పుడు పురుషోత్తముని యొక్క యుద్ధ నైపుణ్యానికి అలెగ్జాండర్ ఓడిపోతాడనే భయంతో అలెగ్జాండర్ ప్రేయస్ అయినటువంటి రుక్సానా పురుషోత్తమునికి రక్ష కట్టిందని చెప్పేసి ఆమెను పురుషోత్తముడు చక్రవర్తి ఎవరైతే ఉన్నారో తన యొక్క సోదరిగా భావించాడని చెప్పేసి ఈ విధంగా అనేక కథలు మనకు పురాణ గ్రంథాల్లో చారిత్రాత్మకమైనటువంటి గ్రంథాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. మరి అక్బర్ కాలంలో కూడా జాతీయ సమైక్యతకు రక్షాబంధన కార్యక్రమాన్ని దాన్ని జరిపినట్లు చరిత్ర పుటలు చెప్తూ ఉన్నారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఈ పవిత్ర రక్షాబంధన కార్యక్రమాన్ని ఆచరించినట్లు జాతీయ సమైక్యతకు మత సామరస్యానికి నాంది పలికినట్లు హిందూ ధర్మ ప్రతిష్టాపనకు శ్రీ శివాజీ చక్రవర్తి రాఖీ ధరించి వేద ధర్మ దేశ రక్షణలను కాపాడినట్లు భారతదేశ యొక్క చరిత్ర పుటలు తెలియజేస్తూ ఉన్నాయి. అటువంటి రక్షాబంధనాన్ని మరి వైభవంగా ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. గ్రహణం అని చెప్పేసి అపోహ వద్దు. ప్రతి వారు కూడా 28వ తేదీ ఉదయం నుండి సాయంకాలం దాకా నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనం దేశానికి రక్ష అంటూ ఈ యొక్క రక్షాబంధన కార్యక్రమాన్ని వైభవంగా చేసుకోవచ్చు. రక్షాబంధనం ద్వారా మరి ముఖ్యంగా ఇక్కడ అదే రోజు మనకు యజ్ఞోపవీత ధారణ అని చెప్పేసి కూడా ఉంటుంది. ఋషి రుణం, దేవరుణం, మాతృపితృ రుణం, 3 రుణాలతో ఉన్నటువంటి మానవునికి గాయత్రి ఉపాసన ద్వారా
మనకు మన అనేకమైనటువంటి ఆశీస్సులు అందించబడుతూ ఉంటాయి. కాబట్టి 28వ తేదీనే యజ్ఞోపవీత ధారణ గాయత్రి మాత యొక్క అనుష్ఠానం చేసుకొని ఆ రోజే యజ్ఞోపవీత ధారణ కూడా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇదంతా కూడా ఒక పండుగ వాతావరణం. ఎన్నో సంవత్సరాల నుండి భారతీయ సనాతన సంప్రదాయంలో అనుసరిస్తున్నటువంటి ఈ యొక్క ఆచారాన్ని, సంప్రదాయాన్ని మనం కూడా కాపాడదాం. ఓం స్వస్తి.